ఇవాళ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉంటున్నారు, అందులో ఆడపిల్లలు ఉంటున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని కూడా ఈ సమయంలో గుర్తు చేస్తారు. ఇవాళ అలాంటి లీడర్షిప్లో మనం ఉన్నాం. ఇవాళ మీకు ఈ ఎడ్యుకేషన్కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం ఉన్నది హెచ్ఆర్డి మినిస్టర్గా నారా లోకేష్ గారు. ఇవాళ ఆయన మీకు మినిస్టర్గా మీ డిపార్ట్మెంట్ ఏది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టేది రెండు రంగాలకి బడ్జెట్లో, ఒకటి హెల్త్కి, రెండు ఎడ్యుకేషన్. అలాంటి వింగుని ఇవాళ లోకేష్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా రేపు విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. మీకు ఒక చదువు ఎడ్యుకేషనే కాదు, రేపు జాబులు కూడా మనకు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉన్నారు. స్కిల్ సెన్సెస్ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ దానికి సంబంధించి మనకు కూడా మచిలీపట్నానికి ఒక మహర్దశ వచ్చింది. ఈ మహర్దశలో అనేక ఇండస్ట్రీస్ మన ప్రాంతాన్ని రావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. పోర్టు వారికి చాలా వేగవంతంగా చేయడానికి, దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా 2-3 రోజుల్లో రివ్యూ తీసుకోబోతున్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మన మచిలీపట్నం తీరంలోనే ఒక రిఫైనరీ పెడతానికి కూడా వాళ్ళు ముందుకు రావడం కూడా జరిగింది. ఇలాంటి అనేక రాబోతున్నాయి. దాంట్లో మీకు ఎంప్లాయ్మెంట్ రాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాను. అయితే మనం కూడా అవేర్నెస్ కావాలి. ఇవాళ ఉన్నటువంటి సెల్ ఫోన్లు అవ్వచ్చు, మనకున్నటువంటి దాంట్లో టీవీలు అవ్వచ్చు, ఎక్కువగా మనం వేరే వాళ్ళతో వాళ్ళు మన మీద ట్రాక్ చేయడానికి ఈజీ. ఇదివరకు ఎవరితోనో మాట్లాడాలంటేనే భయం ఉండేది. అలాంటిది వాళ్ళ మెసేజ్ పెట్టేస్తున్నారు, ఏదో వాళ్ళు కలబులి కౌరులు చెప్తారు. వాటికి కానీ మీరు ఇదేయమ్మా మన లైఫే స్పాయిల్ చేసుకుంటారు.